ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా అంటే వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారం మధ్యలో కార్యజయం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం, నూతనమైన ప్రయత్నాల్లో కాస్త అనుకూలత లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన సమస్యలు ఉంటాయి. కానీ మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంగా అంటే షష్ఠ స్థానంలో రాహువు యొక్క బలం వల్ల ఎంతటి పన్నైనా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మిగిలినటువంటి గురుడి యొక్క బలాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే గురుడి యొక్క బలం కూడా దశమం పెద్దగా యోగం కాదు. ఏకాదశంలోకి వస్తాడు గురుడు, అప్పుడు విజయవంతంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు అతి దగ్గరలో అంటే తొందరగా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ కాలం అయితే నిరీక్షించవలసిన అవసరం లేదు. అయితే అనవసరమైన వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. నూతన గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళొచ్చు. తప్పనిసరిగా యోగించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టండి, విజయం వైపుకి దూసుకుని వెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాలు పఠించడం, నవధాన్యాల్ని కూడా మీకు వీలైన ధాన్యం అక్కడ పెట్టండి. లేదా మీరు తప్పనిసరిగా రావి చెట్టు ఉన్నా జమ్మి చెట్టు ఉన్నా ప్రదక్షిణాలు చేయండి, విజయం సాధిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచన అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఒకటి, రియాలిటీ వేరు. అంటే మీరు ఊహించేది వేరు, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇలా ఉంటే ఏ పని చూసినా చేత మీకు మనసుకు తగ్గట్లుగా ఉండాలి అంటే కాస్త నిదానంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తప్ప మనం నెగిటివ్గా దాన్ని ఆలోచన చేయకండి. తద్వారా మీరు నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. అనుకూలంగా పాజిటివ్గా ఆలోచించండి, తప్పనిసరిగా మీరు విజయం వైపుకి ముందుకు వెళ్ళగలుగుతారు.